తెలంగాణలో 2024, 25 సంబంధించినటువంటి బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు అవన్నీ కూడా ఈరోజు బడ్జెట్ సమావేశంలో కూడా వారు వివరించి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై కూడా ఒకసారి మనం వివరంగా చూద్దాం. ముఖ్యంగా బట్టి మాట్లాడుతూ అనేక అంశాలపై కూడా వారు ప్రస్తావించారు. ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి సమయంలో మాత్రం ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నటువంటి అంశాలు, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారం ఉన్నటువంటి సమయంలో 10 ఏళ్ల పాటు పాలించినటువంటి నేపథ్యంలో అప్పుడు చేసినటువంటి అప్పులు ఏ విధంగా ఉన్నాయో సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి, వారు ఎంతవరకు నెరవేర్చారు, దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు సంబంధించినటువంటి అంశాలపై కూడా దాదాపు గంటన్నర పాటు ఈ యొక్క స్పీచ్లో కూడా బట్టి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాము. మార్పును కోరుతూ తెలంగాణ సమాజం స్వేచ్ఛను సంపాదించుకుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఈ యొక్క మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క బలం కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం, నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో ప్రజలు చూస్తున్నారు, మేము ప్రజలకి చూపిస్తామని చెప్పేసి కూడా బట్టి కూడా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మార్పు సంబంధించిన అంశాలు కావచ్చు. అంటే దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో అప్పుడు జరిగినటువంటి మార్పు, ఇప్పుడు ప్రజలు తమని ఎన్నుకున్నారు కాబట్టి ఆల్రెడీ ప్రజలు గ్యారంటీలు 6 గ్యారంటీలకు సంబంధించిన స్కీమును కూడా వారు స్వాగతించారు కాబట్టి మేము అధికారంలో ఉన్నాము, దానికి సంబంధించినటువంటి ఆ మార్పు అనేది కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా బట్టి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణ వీరులు దేనికోసం త్యాగాలు చేశారో వాటిని నెరవేరుస్తాం, సామాజిక న్యాయం చేసి చూపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక మరొకటి ఇంకా అంటే అనేక అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ కోసం అనేక మంది నిరుద్యోగులు కావచ్చు, అనేక మంది పోరాటం చేస్తారు. గతంలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాము, కానీ అంతవరకు ఫుల్ఫిల్ కానిటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పేసి కూడా వారు చెప్పారు. ఇక ప్రజల కోసం మా ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా భరిస్తుంది, నిస్సహాయకులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. అంటే ఏ సమస్య అయినా కానీ, ఏ ఇష్యూ అయినప్పుడు కూడా మాకు ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం వారి కోసం కృషి చేసేందుకే మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రి బట్టి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి సమస్యలు కావచ్చు, ఉన్నటువంటి అప్పులు ఉన్నప్పటికీ కూడా మేము ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్ తోటే మేము ఉంటామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఈ బడ్జెట్ వచ్చేసి 2.75 లక్షల కోట్లతో ఈ యొక్క తెలంగాణ బడ్జెట్ను కూడా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక రెవెన్యూ సంబంధించినటువంటి శాఖల కంటే ఏ శాఖ ఎంత బడ్జెట్ కేటాయించిన సంబంధించినటువంటి విషయం కూడా ఒకసారి వివరాలుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,11,078 కోట్లు, మూలధన వ్యయం వచ్చేసి 29,669 కోట్లు. ఇక 2024-25 అంచనా వ్యయం అంటే ఇందాక చెప్పినట్టు 2.75 కోట్లతోటి ఈ యొక్క వ్యయం కూడా, ఈ యొక్క బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ విషయం చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే దిశ కూడా ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 గ్యారంటీ స్కీమ్ను మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పిన విధంగానే ఆల్రెడీ 2 స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయ్యాయి. మిగతా 2 స్కీమ్స్ ఈ కొద్ది రోజుల్లోనే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మొన్న గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పారు. ఇప్పుడు ఏదైతే గ్యాస్ సంబంధించినటువంటి ఆ అంశంతో పాటు విద్యుత్ సంబంధించినటువంటి 200 యూనిట్ సంబంధించినటువంటి అంశం అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పేసి కూడా బట్టి కూడా చెప్పడం జరిగింది. మిగతా 2 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇచ్చినటువంటి
గ్యారంటీలో అవి కూడా ఈ 100 రోజుల్లోపే అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 6 గ్యారంటీలకి 53,196 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. వ్యవసాయానికి 19,746 కోట్లు కూడా మేము ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నీటిపారుదలకి 28,024 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్లు, ఇక వైద్య రంగానికి 11,500 కోట్లు, ఇక ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్లు కూడా కేటాయిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇక మూసీ ప్రాజెక్ట్కి 1000 కోట్లు, అంటే మూసీ ప్రాజెక్ట్ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చ కూడా జరిగింది. గత ప్రభుత్వం ఖచ్చితంగా క్లీన్ చేసి చూపిస్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సంబంధించినటువంటి మూసీ ప్రాజెక్టుకి 1000 కోట్లు కూడా బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇక మొత్తం అంటే మైనారిటీ సంక్షేమానికి 2,262 కోట్లు, ఇక గృహ నిర్మాణానికి 7,540 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 13,013 కోట్లు, ఇక దవేర్లోటు వచ్చేసి 32,557 కోట్లు. ఇక రెవెన్యూ మిగులు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం 5,944 కోట్లు, ఇక టీఎస్పీఎస్సీ నిర్వహణకు 40 కోట్లు. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా టీఎస్పీఎస్సీతో పాటు అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టారు. దీనికి టీఎస్పీఎస్సీకి 40 కోట్లు, ఇటు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి 500 కోట్లు, రాష్ట్రంలోని అన్ని ఐటీఐలో అదనంగా సీట్లు, కొత్త కోర్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు కేటాయిస్తున్నట్టు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక త్వరలోనే ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం ప్రారంభిస్తాం, చేనేత కార్మికులకు నుంచి స్కూల్ యూనిఫామ్లు కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. చేనేత కార్మికులకు కూడా కొంత లబ్ధి పొందే విధంగా కూడా మా ప్రభుత్వం అనేది ప్రయత్నం చేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజల పాలన ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ప్రతి ఒక్కరికి కూడా మేము సాయం అందే విధంగా కూడా అన్ని విధాలుగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇక మొన్న ముఖ్యమంత్రి లండన్ వెళ్ళారు. లండన్ థేమ్స్ నది తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తామని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వారితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణలో మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చేయాలనే అంశాలపై వారు ప్రస్తావించడం, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా అతి త్వరలోనే కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అతిపెద్ద టూరిజం స్పాట్గా మూసీని డెవలప్మెంట్ చేస్తాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీలు నెరవేర్చి తీరుతాం. ఇక ఈ విషయానికి వస్తే ఒకసారి గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ బడ్జెట్ సంబంధించినటువంటి విషయం, అంటే అప్పులు చేశారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మాత్రం తెలంగాణనే ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 10 ఏళ్లలో అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ హామీల్ని మేము అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక అందుబాటులో ఉన్న వనరులతో హామీలను అమలు చేస్తాం, ఏవైతే ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం ఉందనేది కూడా చెప్పడం జరిగింది. ఇక తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, దీన్ని కూడా ఎక్కువగా ఫోకస్ కూడా చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం సంబంధించిన అంశాలతోటే వాళ్ళు ప్రజల ముందు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కూడా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పారు, ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం, ఇదొక అంశం. అయితే ఇక నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డును కూడా రీసెంట్గా ప్రకటించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా ఈరోజు బట్టి మాట్లాడుతూ ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక డ్రగ్స్ వాడకంపై ఉక్కు పాదం మోపుతామనే అంశాలు. ఇక డ్రగ్స్ సంబంధించినటువంటి ఇష్యూ హైదరాబాద్లో ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా సంబంధించినటువంటి అంశాలపై ఇటు గత ప్రభుత్వం సీరియస్నెస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా
ఈ డ్రగ్స్ మాఫియాపై కూడా తీవ్రస్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో వారిపై చర్యలు తీసుకుంటాం, ఏదన్నా కూడా ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. ఇక మేడారం జాతరకు 110 కోట్లు కేటాయిస్తూ, ఎందుకంటే ఆసియా ఖండంలోనే మేడారం సమ్మక్క సారక్క జాతర చాలా పెద్ద జాతర, దానికి ఆ జాతరకు 110 కోట్లు కేటాయిస్తున్నట్టు కూడా బట్టి ఈ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో వేదిక కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ఇక రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా అనేక అంశాలపై కూడా ఈ యొక్క వ్యవసాయ రంగానికి ఇంకా అనేక సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు కీలకంగా ప్రసంగించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, గత ప్రభుత్వం చేసినటువంటి సంబంధించినటువంటి అప్పులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు కీలకంగా నీటి వివాదం సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు మాట్లాడడం జరిగింది. నీటి వివాదం అంటే గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ల పాటు నడిపించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి నీళ్లు ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ళన్నీ కూడా ఏపీకి అప్పచెప్పే విధంగా ప్రయత్నాలు చేశారనేది ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఇటు పక్క రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నీటి వివాదం అనేది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాల్సిందంటే ఒకవైపు ఇరిగేషన్ శాఖ ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ 12వ తారీఖున వాయిదా పడినటువంటి నేపథ్యంలో 12వ తారీఖున ఇరిగేషన్ అంటే నీటి సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంట్లో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అపోజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అపోజిషన్లో ప్రతిపక్షగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడైతే ఎన్నికలు జరిగినటువంటి సమయంలో దాని తర్వాత డిసెంబర్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లో కింద పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ యొక్క బడ్జెట్ సెషన్స్లో ప్రవేశపెడుతున్నటువంటి సమయంలో మాత్రం కేసీఆర్ ఎక్కడ కూడా హాజరు కాలేదు. కానీ ఈ నీటి వివాదం సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య ఈ యొక్క వివాదం తారస్థాయికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొందంటే, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చూసాం, కానీ ఇప్పుడు నీటి వివాదం కోసం ఉద్యమం అనేది తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏ విధంగా సమాధానం ఇస్తారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.